హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే, నా మీద నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద కుట్ర చేయడానికి అగ్రవర్ణాల పేరుతో, కులం పేరుతో, మా మతం పేరుతో కించపరుస్తూ కొంతమంది చిచోరా బ్యాచ్తో, మోచేతి నీళ్లు దాగే కొంతమందితో, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అసలు ఆయన వ్యూవర్షిప్ ఏందో ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఓకే, పక్కన పెడితే నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి చాతగాని చెమటలు దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే నా గురించి ఏదో పెద్ద స్టోరీ చేసినారు, అగ్రవర్ణాలు అని చెప్పి ఆ అనగారిన వర్గాలను, సబ్బండ వర్గాలను మోసం చేస్తుంది, సబ్బండ వర్గాలను తొక్కాలని చూస్తుంది. ఎందుకంటే ఆమె అగ్రవర్ణం అని చెప్పి ఒక క్యాస్ట్ ఈక్వేషన్ దాంట్లో రీసెంట్ టైమ్స్లో 2 రోజుల క్రితం ఒక వ్యక్తి మాట్లాడిండు. తుతు అని చెప్పి తుతుగాలతో మాట్లాడిస్తాడు ఈ తీన్మార్ మల్లన్న. మాట్లాడిచ్చింది ఎవరు? తీన్మార్ మల్లన్న. తుతు అని మాట్లాడుతుండే, ఏం మాట్లాడుతుండో కూడా ఎవరు క్లారిటీ లేదు. మాట్లాడుతుంటే భయం వస్తా ఉంది, ఆయన గజ 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 వణుకుతున్నాడు. మాట్లాడడానికి కూడా వస్తలేనటువంటి వ్యక్తితోటి మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తీన్మార్ మల్లన్న నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు, స్ట్రైట్గా ఎదుర్కొనేటువంటి ధైర్యం నీకు లేదు. ఎందుకు ఈ నక్క జిత్తుల వినయాలు ప్రదర్శిస్తావు? నేను అడుగుతున్నా, జర్నలిస్ట్ల క్యాస్ట్ ఏంది? 4th ఎస్టేట్ల క్యాస్ట్ ఏంది? అంటే ఈ క్యాస్టే ఉండాలి, ఈ క్యాస్ట్ తొక్కేస్తుంది. అసలు నీ ప్రధాన ఎజెండా ఏంది? నీ జెండా ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? నువ్వు మాట్లాడించే మాటలేంది? తుతుగాలతోటి ఆ ఓయూకి పోయి ఆ కాలేజ్లను అడ్డం పెట్టుకొని అక్కడ పోయి ప్రసాదాలు తీసుకొని పెళ్లి పేరుతోటి అందరి దగ్గర చందాలు తీసుకొని, లేకపోతే కాలేజీకి పోయి కాలేజీల దగ్గర నేను స్టూడెంట్ని అది ఇదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకునేటోళ్ళ దగ్గర ఆఖరికి ఒక వాల్యూ లేని పర్సన్ తోటి నువ్వు మాట్లాడిస్తున్నావు. చూసినావా? నీకు మాట్లాడే దమ్ము, నన్ను స్ట్రైట్గా ఎదుర్కొనే దమ్ము నీకు లేదు. ఓకే, రకరకాలుగా మీరు మాట్లాడిస్తున్నారు తీన్మార్ మల్లన్న గారు. ఓకే, ఇక్కడ ప్రజలారా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా తెలుసు, శ్రావ్య ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీ కాదు, ఏ లీడర్కి తొత్తును కాదు, ఎవరి మోచేటి నీళ్లు నేను తాగలేదు. అండ్ ఏ పార్టీ ఫండింగ్ కూడా శ్రావ్యకి లేదు, ఓకే టీవీకి అసలే లేదు. ఒక ప్యాషన్తో ఏదైనా సాధించాలి, ఒక మహిళగా ఏదైనా సాధించాలి అండ్ అలాగే ప్రజల తరపున కొట్లాడాలి అన్న ప్యాషన్తోనే నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తిప్పలు పడుతూ ఎన్నో అతీత శక్తులు నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా సరే, వాళ్ళందరినీ ఒక అమ్మాయిగా ఎదుర్కొంటూ తిప్పలు పడుతూ నాదైన స్టైల్లో నేను దూసుకుపోతా ఉన్నాను. ఓకే టీవీ బ్రాండ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి క్రియేట్ చేసా ఉన్నాను. ఆ కేసీఆర్నైనా, రేవంత్ రెడ్డినైనా, బండి సంజయ్నైనా, బీజేపీనైనా, కాంగ్రెస్నైనా, బీఆర్ఎస్నైనా, ఎవరినైనా సరే ప్రజల తరపున కొట్లాడి ప్రశ్నించే గొంతుగా, ప్రత్యామ్నాయంగా, ప్రజల పక్షాన, ప్రజల కోసమే మాట్లాడుతూ, సో ఏదో ఒకటి కింద మీద పడి గుంజుకొస్తూ జీతాలు ఇస్తూ తిప్పలు పడి అటు ఇటు తిప్పలు పడి ఛానల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ముందరికి తీసుకెళ్తా ఉన్నటువంటి క్రమంలో రకరకాలుగా నా మీద అలిగేషన్స్ చేస్తూ వస్తా ఉన్నారు. ఎందుకంటే నాకు ఒకటే తెలుసు, నా ప్యాషన్ని నేను చేరుకోవాలి, నా గమ్యాన్ని నేను చేరుకోవాలి, ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడాలి. నా ఊపిరి ఆగేంత వరకు కూడా ప్రజల ఎందుకంటే నాకు ఊరంతా కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు, నా తోటి జర్నలిస్టులు నా చావును కోరుకుంటున్నారు, నా దిగజారేతనాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంత బాధతో నేను మాట్లాడుతా ఉన్నాను, భయపడి మాట్లాడట్లేదు. ఖచ్చితంగా దమ్ముంటే, నీకు దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి నేను డైరెక్ట్గా తీన్మార్ మల్లన్న గారికి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏ జర్నలిస్టులు అయితే కులం అడిగితే చొప్పుతో కొట్టు అని చెప్పి ఏ జర్నలిస్టులు అయితే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో ప్రచారం చేస్తారో, అదే కులాల ప్రాతిపదికన జర్నలిస్టులలో కూడా ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అని చెప్పి సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు.
ఎక్కడ కూడా ఏ రోజు కూడా నన్ను కమెంట్స్ రూపంలో మీరు నా కులాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా నేను అగ్ర కులం అని చెప్పి నేను చెప్పుకొని వెర్ర వీగి ఎక్కడ కూడా కించపరచలేదు. ముఖ్యంగా మాట్లాడాలంటే ఎస్, ఎక్కడ కూడా నా మార్నింగ్ న్యూస్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి కమెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఎస్ నా క్యాస్ట్ ఇది అయితే ఏంటి అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను. కానీ ఎక్కడ కూడా నా క్యాస్ట్ ఇది అని చెప్పి ఒక గర్వాన్ని ఒక దర్పాన్ని నేను చూపించలేదు. నా మీద నువ్వు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ తుతుతుతు అని చెప్పే తుతుతు బ్యాచ్తో. సో నేను చెప్పేది ఏంటంటే మల్లన్న గారు, ఏ బీసీ నినాదం బీసీ నాయకులంటే ఈమెకి పడదు, బీసీ నాయకులంటే శ్రావ్యకి పడదు, బీసీలను తొక్కుదాం అనుకుంటాంది, బీసీల మీద ఎక్కుదాం అనుకుంటాంది, సబ్బండ వర్గాలంటే పడదు, ఎస్టీ ఎస్సీలంటే పడదు అని చెప్పి నా క్యాస్ట్ని ఉద్దేశించి నువ్వు ప్రతిసారి దెప్పి పొడిచి ఇన్ని రోజులేమో కమెంట్స్ పెట్టించును, ఇప్పుడేమో నీ తుతుతు బ్యాచ్ తోటి ఆ ఓయూ కాడికి పోయి ఆ కాలేజ్ ఈ కాలేజ్ పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసే వాళ్ళతోటి ఆయనకు మాట్లాడడానికి కూడా శాతం లేదు. పాపం బలవంతంగా మాట్లాడించినవట. వాళ్ళే చెప్తున్నారు బలవంతంగా మాట్లాడిచ్చారు నాకు ఇష్టం లేకుండే అని చెప్పి. సో బలవంతంగా మాట్లాడించినవట పాపం. అయితే ప్రజలారా, నేను బ్రాహ్మణై పుట్టడం నా తప్ప చెప్పండి. ఎస్, నేను శ్రావ్య కాదు, శ్రావ్య శర్మనే. అయితే ఏంటి, అది నా కర్మ కాదు కదా. ఈ రోజున గర్వంగా చెప్పుకుంటాం ఎస్ నేను బ్రాహ్మణ్ అని చెప్పి. కానీ ఏ సబ్బండ వర్గాలను నేను మోసం చేశా? ఏ బీసీల గురించి మీరు బీసీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు? మీ స్టాండ్ మీ పదవుల కోసం, కానీ నా స్టాండ్ ప్రతి ఒక్క ప్రజల కోసం. అది బ్రాహ్మణ అయినా, రెడ్డి అయినా, పేద ప్రజలైనా, బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్టీ ఎస్సీ అయినా. నేను కులాల ప్రాతిపదికన మాట్లాడలేదు, సబ్బండ వర్గాలకి జరిగే అన్యాయం గురించి మాట్లాడినా, చాలా సార్లు మాట్లాడినా. క్లియర్గా చెప్తోంది కదా, కాంగ్రెస్ అంటే రెడ్డిల పాలన అని క్లియర్గా చెప్తా ఉన్నది. మరి కులగణన చేస్తే మళ్ళీ బీసీలకి ప్రాధాన్యం ఇవ్వాలి. తట్టుకుంటారా వీళ్ళు? తెలంగాణలో అత్యధిక బీసీలు 80% ఓటర్లు బీసీలే ఉన్నారండి. మరి కులగణన చేస్తే ఎవరికి మేలు జరుగుతుంది? బీసీకి మేలు జరుగుతుంది. మరి ఆ బీసీకి మేలు చేసే పనులు రెడ్డిలు చేస్తారా, వీళ్ళు చేస్తారా? చేసే అవకాశం ఉందంటారా? అందులో కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి చూడు పక్కన రెడ్డి అనే ఆడైతా ఉంది. ఎక్కడ కూడా మరి ఈ వేరే పేర్లు అక్కడ కనబడతలేవు. అంటే ఉన్న ఒకళ్ళో ఇద్దరు, ఒక 100 మందిలో ఒకళ్ళు. ఈ రోజున నేను పెట్టమంటావా? అట్రాసిటీ కేసు మీకులే ఉన్నాయి, నేను కూడా పెడతా. అగ్రకులాలు అని మాట్లాడుతూ ఉన్నారు, కులాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నావు. ఏముందని నువ్వు బీసీ నాయకుడివా? నేను బీసీ ప్రజలు మొత్తం బీసీ అందరినన్నా, బీసీ ప్రజలనన్నా అంటే తీన్మార్మలనంటే బీసీలు అందరిని అన్నట్ట, రఘునంటే బీసీలు అందరిని అన్నట్ట, అందరినీ అన్నట్ట. నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తా వినండి. తీన్మార్ మల్లన్న గారు, బీసీ నాయకుడు అంటే ఎవరు చెప్పాలా? ఒక కాసాని జ్ఞానేశ్వర్. బీసీ నాయకుడు అంటే ఎవరు చెప్పాలన్నా? ఒక ఆర్ కృష్ణయ్య. బీసీ నాయకుడు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. వీళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ కాలి గోటికి కూడా పనికిరావు. ఎందుకు చెప్పాలన్నా? కాసాని జ్ఞానేశ్వర్ అందరికంటే ముందుగా బీసీ నాయకుడుగా తెలంగాణ రాకంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లోనే మన పార్టీ అనే పేరుతో 99 కులాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి 99 కులాలను ఒక పార్టీపైకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి సబ్బండ వర్గాలను ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఆలన పాలన చూసి ఎవరు ఇంటికి పోయినా అన్నా నా కొడుకు చదువుకి సహాయం కావాలి, అన్నా నా కూటికి గతి లేదు, అన్నా నాకు భోజనం పెట్టు అంటే ముందు వెనక ఏం ఆలోచించకుండా తన సొంత పైసలకెళ్ళి పైసలు తీసి ఖర్చు పెట్టినటువంటి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. జనమే పొగిడే ముఖమే వద్దంటావే ఓడిపోయి. నువ్వు ఆయనకంట తోపువా తీన్మార్ మల్లన్న? నువ్వు ఆయనతో పోల్చుకుంటావా? నీకు బీసీ నాయకులు అంటే నీకు తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు రాసించినారు. ఓకే, ఈ 99 కులాలు బాగుపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఇప్పటికీ కూడా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎంతో మంది యువకులకు, బీసీ విద్యార్థులకు భోజనం పెడుతున్నాడు. ఆ ట్రస్ట్ ద్వారా, ఆ ఫౌండేషన్ ద్వారా పోయి అక్కడ ఆకలేస్తుందంటే రోజు కూడా మంచి పుష్కలంగా భోజనం తినొచ్చు.
మంచి భోజనం తినచ్చు. కేవలం ముదిరాజే కాదు, కాసాని జ్ఞానేశ్వర్ గారు ముదిరాజ్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా విభజించు పాలించు కులాల మధ్యలో చిచ్చు పెట్టడాలు ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. బీసీలంటే 99 కులాలు బాగుపడాలి, 99 కులాలు పుష్కలంగా భోజనం చేయాలి, కడుపు నిండా తినాలి అని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో 99 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కావచ్చు, బీసీలో ఉన్నటువంటి పేదోళ్ళ గురించి కావచ్చు, పేద కుటుంబాల గురించి కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అన్నం పెట్టినోడు, కడుపు నింపినోడు మా కాసాని జ్ఞానేశ్వర్. అటువంటి బీసీ నాయకులను చూసినాం. కానీ నువ్వు బీసీని రాజకీయం చేసి నీ మంత్రి పదవి కోసం అందరినీ బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసి బీసీల కడుపు కొట్టే నాయకుడివి తీన్మార్ మల్లన్న. ఆయన బీసీ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు పదవుల్ని కూడా త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలుగా బీసీలు బాగుపడాలని చెప్పి రిజర్వేషన్ కోసం కొట్లాడే మా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన బీసీ నాయకుడు అంటే ప్రజల కోసం ప్రాణం పెట్టేటోళ్ళు వీళ్ళంతా. ప్రజల ఉసురు తగిలిచ్చి ప్రజల కూటికాడ కూడు తీసుకునే వాళ్ళు వీళ్ళు కాదు. మిస్టర్ తీన్మార్ మల్లన్న, నువ్వేం చేస్తున్నావు? నీ మంత్రి పదవి కోసం నీ మంత్రి పదవి కోసం అయితే పార్టీ పెడతానంటావు, లేకపోతే బీసీ కులాలలో మునూరు కాప అని చెప్పి ముదిరాజ్ అని చెప్పి గౌడ్ అని చెప్పి లేకపోతే ఇంకేదో అని చెప్పి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి నీ పబ్బం గడిపించుకుంటున్నావు. బీసీల దగ్గర నుంచి పైసలు ఏరుకున్నావు. చాయ్ పైసల దగ్గర నుంచి ప్రతి ఒక్క పైసా నువ్వు తీసుకున్నావు. చాయ్ పైసలు ఉంటే ఇయ్యండి అడుక్కున్నావు. మరి నేనేం అడుక్కున్నా? ఒక్కడిని చూపి, ఒక్క పర్సన్ చూపి నా మార్నింగ్ న్యూస్ లో స్క్రీన్ మీద నా అకౌంట్ నెంబర్ పెట్టి అన్నా చాయ్ పైసలు. ఆడపిల్లగా నా కష్టార్జితం ఓకే టీవీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇక్కడ వరకు వచ్చిన, చాలా కష్టపడుతూ తిప్పలు పడుతున్నా. ఇప్పటికీ కూడా స్టిల్ తిప్పలు పడుతూనే నా ఛానల్ని ముందరికి తీసుకెళ్తున్నా. ఏ ఒక్క వీడియోని కానీ లేకపోతే ఎవరైనా బెదిరిస్తే కానీ ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు, ఎవడికి అమ్ముడు పోలేదు, ఏ లీడర్ మోచేతి నీళ్లు ఈ శ్రావ్య తాగలేదు. మాట్లాడితే కాస్టిక్ క్వశ్చన్ తీసుకొస్తున్నావు అంటే బ్రాహ్మణ్ అయితే మాట్లాడద్దా? బ్రాహ్మణ్ అయితే తప్ప, బ్రాహ్మణ్గా పుట్టడం తప్ప, బ్రాహ్మణ్ అయితే ప్రశ్నించే గొంతుగా ఉండద్దా? ప్రతి ఒక్కరికి అదొక ముద్ర పడిపోయింది. చాలా మంది కూడా ఏంది ఇది, బ్రాహ్మణ్ అయితే మాట్లాడద్దా? మిస్టర్ తీన్మార్ మల్లన్న అగ్ర కులాలని చెప్పి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, 75% మంది ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రాహ్మణ్స్, 75% ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రాహ్మణ్స్. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాహ్మణ్. ఓకే, బ్రాహ్మణ కుటుంబాల్లో ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉండొచ్చు, ఇప్పుడు అందరూ ఎందుకులే అని ముందరికి వెళ్ళొచ్చు. కానీ చరిత్ర చెప్తోంది పాండవులకు కౌరవులకు శిక్షణ ఇచ్చింది బ్రాహ్మణ్. ఓకే, కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఒక బ్రాహ్మణ్ శిక్షణలో. ఇది గుర్తుపెట్టుకో, కించపరచకు. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఉంటది. ఓకేనా? ఎస్, గర్వంగా చెప్తా. ఈ రోజున నేను బ్రాహ్మణ్ అయినా ఈడబ్ల్యూఎస్ కోసం ప్రశ్నించిన, కులగణన గురించి ప్రశ్నించిన. నా స్టాండ్ ఏందో చూస్తావా? అంటే నిన్ను తిడితే బీసీలు అందరిని తిట్టినట్ట. ఈ రోజున చాలా మంది యాదవులు నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా చూసుకుంటున్నారు, గౌడ్లు నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా చూసుకుంటున్నారు. బీసీ బిడ్డలు, బీసీ సామాన్య ప్రజలందరూ కూడా నాకు ఫేవర్గా ఉన్నారు. నువ్వు ఏం వెలగబెడదామని అగ్రకురాల గురించి మాట్లాడుతున్నావు. సరే, బ్రాహ్మణ్ అంటే తొక్కేస్తున్నామట అగ్రకురాలు అని చెప్పి నేను మాట్లాడుతున్నావు. ఓకే, ఇక్కడ ఒక మాట చెప్తా. బ్రాహ్మణ్స్ లో ఎక్కడన్నా చూపి సౌత్ ఇండియాలో ఎవరన్నా అధికారంలో ఉన్నారా? బ్రాహ్మణులు రాజకీయాలకు రాణిస్తున్నారా? బ్రాహ్మణులను రాజకీయాల్లో అడుగు పెట్టనిస్తున్నారా? మరి ఇంకేం పెత్తనం చేస్తున్నాం అని చెప్పి అగ్రకులాల మీద పడేడుస్తున్నావు, బ్రాహ్మణుల మీద పడేడుస్తున్నావు. ఇక్కడ కుల అని చెప్పి తీసుకొచ్చి ఒక జర్నలిస్ట్ అయి ఉండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి మాలాంటి వాళ్ళు మాట్లాడితే తప్పు సరిదిద్దాల్సింది పోయి నువ్వు కులాల ప్రాతిపదికన కులాలను విభజించి ఈమె ఓసి, ఈమె ఛానల్ చూడకండి, ఈమె బ్రాహ్మణ్, అగ్ర కులం మోసం చేస్తుంది, అది చేస్తుంది అని మాట్లాడుతున్నావు. ఈ రోజు నేను చెప్తున్నా, అసలైన బీసీ నాయకులు ఒక కాసాని జ్ఞానేశ్వర్. ప్రజల కోసం పనిచేసినోడు, త్యాగం చేసినోడు, ఆస్తులను అప్పనంగా రాసిచ్చినోడు, రోజు కూడు గుట్ట బట్ట ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. బీసీ బిడ్డ, 99 కులాలను ఏకం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్. ఒక ఆర్ కృష్ణయ్య, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ,
వాళ్ళు అసలైన బీసీలు అంటే నువ్వు నీ మంత్రి పదవి కోసం నక్కజిత్తుల వినియాలు చేస్తున్నటువంటి పర్సన్వి నువ్వు నువ్వు నేను చెప్తా ఉన్నా. ఓకే, అండ్ చూడండి ప్రజలారా, ఇంకోటి ఏం మాట్లాడిస్తాడు పిప్పిగాడితో అంటే, పిప్పిగాడితో ఏం మాట్లాడిస్తాడంటే, డబ్బులు వసూలు చేసుకునే బ్యాచ్ తోటి ఏం మాట్లాడిస్తాడంటే, ఇల్లు ఎట్లా కొన్నావు, కారు ఎట్లా కొన్నావు అంటే, ఇల్లు నువ్వే కొనుక్కోవాలా మళ్ళన్నా, వేరే వాళ్ళు కొనుక్కోద్దా? ఆడపిల్ల కష్టపడి ఇల్లు కొనుక్కోద్దా? అరే తీన్మాన్ మల్లన్న, నీకు రఘుకి ఎవరన్నా ఆస్తులు ఏమైనా గిఫ్ట్లు ఇస్తున్నారేమో, మాకెవరు గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు లేరు. నీకు ఆ ఫ్లాట్ ఎవరు గిఫ్ట్ ఇచ్చిండ్రో, ఏ బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసినావో, ఏమేం చేసినామో అంత చిట్టా ఉంది. ఇప్పుడు ఒక ధైర్యంగా వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే ప్రూఫ్లు లేకుండా మాట్లాడుతున్నాం అనుకున్నావు, అంత ఈజీ అనుకున్నావు. నీకు కార్లు ఎడికెళ్ళి వచ్చినాయని నేను అడిగితే ఏం చేస్తావు? ఒకటో రెండో గవర్నమెంట్ ఎంప్లాయీ మీ భార్య గారు కాబట్టి, పాపం మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తను ఒకటో రెండో లోన్ పెట్టుకొని ఉండొచ్చు మేబీ. నీకు అన్ని కార్లు ఎడికెళ్ళి వచ్చినాయి, ఎవడు గిఫ్ట్ ఇస్తే వచ్చినాయి. కానీ నాకు అట్లా కాదు తీన్మార్ మల్లన్న, నేను కష్టపడి గత సంవత్సరంలో 1 year అయింది. దీపావళి సమయంలో ఇగో నా హోమ్ లోన్ పేపర్స్ ఇవి, నా బ్యాంక్ శాంక్షన్ లెటర్స్ ఇవి. ఓకే, ఇది నా హోమ్ లోన్. 1 year నుంచి నెల ఈఎంఐ కట్టుకుంటున్నా. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అర్థమైందా? నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నాకు ఎవడు ఫ్లాట్ గిఫ్ట్ ఇవ్వలేదు, అప్పనంగా ఇవ్వలేదు. ఇది నా కష్టార్జితం. నీ లెక్క ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే, నీ లెక్క ఏ బిల్డర్ దగ్గర నేను పోయి అడుక్కోలే, నీ లెక్క కార్లు గిఫ్ట్లు తీసుకోలే. మేము కొనుక్కోద్దా ఇల్లులు, మేము కొనుక్కోద్దా ఫ్లాట్ నా పేరు మీద కొనుక్కోవడం తప్ప? ఇది లోన్ పేపర్స్, ఇది ఏం మాట్లాడతావు దీని గురించి? ఇగో లోన్ నెంబర్ కూడా చూసుకో. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, ఇస్తా నేను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఇస్తా నేను. ఓకే, ఇగో ఇది నా హోమ్ లోన్ శాంక్షన్ లెటర్ ఇది. ఓకే, ఇక్కడ లోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, ఇగో నీ లెక్క అడుక్కోలే, చాయ్ పైసలు ఇవ్వండి లేవు అని చెప్పి అడుక్కొని, మంది పైసలు తీసుకొని నా పైసలు అని చెప్పి ఇల్లులు కట్టలే, మంది పైసలు తీసుకొని నా పైసలు అని చెప్పి కార్లు కొనలే తీన్మార్ మల్లన్న. నా కష్టార్జితం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, లోన్ వచ్చింది, ఇల్లు కొనుక్కున్నా. లోన్ కూడా ఎంత % వచ్చింది? 90% వచ్చింది. ఎంత పర్సెంట్ తీన్మార్ మల్లన్న? 90% లోన్ వచ్చింది, 10% డౌన్ పేమెంట్ కట్టిన. అట్లనే కారు కూడా 90% లోన్ వచ్చింది, 10% డౌన్ పేమెంట్ కట్టిన. తప్ప నువ్వు కూడా తీసుకొని కొనుక్కో, ఎవడొద్దన్నాడు? మా లాంటి బతుకులు మిడిల్ క్లాసు లోన్లు తీసుకొని కొనుక్కుంటే తీన్మార్ మల్లన్న. నీ లెక్క బ్లాక్మెయిల్ చేసి అడుక్కొని, బ్లాక్మెయిల్ చేసి బిల్డర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎరేసి వీడియోలు బయట పెట్టి ఇవన్నీ చేసి ఎవడు కూడా బ్లాక్మెయిల్ చేసి కొనుక్కోడు. ఓకేనా? మీకు ఇంకోటికన్నా కావాలంటే నా దగ్గర రండి రాబాయ్, నేను చెప్తా. ఓకే, సో ఇగో ఇది నా లోన్ కడుతున్నటువంటి పేపర్స్ ఇవి, నా ఫ్లాట్ లోన్. నాకున్నది ఏకైక ఆస్తి ఇది ఒక్కటే, అది కూడా లోన్లో ఉంది, కొని 1 year అయింది. ఆ గృహప్రవేశానికి కూడా అందరిని పిలిచిన, ఆ రఘుని పిలిచిన, తీన్మార్ మల్లన్నని పిలిచిన, నా తోటి యూట్యూబ్ ఛానల్స్ అందరిని పిలిచిన. దాక్కొని జరుపుకోలే. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు దాక్కొని కొనుక్కుంటుర్రట, దాక్కొని వాళ్ళ బావమరిది పేరు మీద ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారట, వాళ్ళ బావమరిది పేరు మీద పెట్టుకుర్రట. ఆ కర్మ నాకు పట్టలేదు. నా పేరు మీద ధైర్యంగా ఐటీ కట్టుకొని లోన్ తీసుకొని నేను కొనుక్కున్నా. మీ లెక్క బ్లాక్మెయిలర్లు కాదు. రీసెంట్గా హైడ్రా పేరుతో అక్కడ మైక్ పెట్టి ఇక్కడ మైక్ పెట్టి ఎవరిని ఫ్లాట్లు రాసిమన్నో, ఎన్నెన్ని లక్షలు ఎన్నెన్ని కోట్లు వసూలు చేసినానో వీడియోలతో సహా ఆడియో రికార్డింగ్లో సహా బయట పెడితే మీ పరువులు పోతాయి. గుజరాత్లో మెడికల్ రిపోర్ట్స్ బయట పెడితే మీ పరువులు పోతాయి. అండ్ ఎంతో మంది బీసీల సబ్బండ వర్గాల నాయకులు వాళ్ళ త్యాగాలు చేసి మరి కొట్లాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు పదవుల కోసం, మీ పైసల కోసం రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇట్లనే ఉన్నాడా మునుర్కా బిడ్డ మా బండి సంజయ్ అన్నకి? ఇట్లా లేడు కదా, మీరు ఉన్నట్టు ఆయన లేడు కదా, మరి ఆయన అట్లా లేడు కదా. మరి మీకే ఎందుకు ఇట్లాంటి అలవాట్లు వచ్చినాయి? అంటే ఇక పోయి కలిస్తే ఇక తప్ప. శ్రీధర్ బాబునే కాదురా బై, కేసీ వేణుగోపాల్ని కూడా కలిసిన, రేవంత్ రెడ్డిని కూడా కలిసిన ఎలక్షన్స్కి ముందర. నెక్స్ట్ వీక్ కూడా కలుస్తున్నా కేసీ వేణుగోపాల్ని. ఏం చేస్తావు? నెక్స్ట్ వీక్ కూడా
పోయి కలుస్తున్నా, ఫోన్ చేసి చెప్పు శ్రావ్యాన్ని కలవకండి, అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పు దమ్ముంటే. కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఇంకోటి, నా కార్ లోన్ గురించి అడిగి, కారు కూడా నాకు ఎవడు గిఫ్ట్ ఇయ్యలే మిస్టర్ తీన్మార్ మల్లన్న, కార్ లోను ఎవడు గిఫ్ట్ ఇయ్యలే. ఇగో కంగ్రాచులేషన్స్, ఇగో నా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇది నా అకౌంట్ నెంబర్. ఇది కూడా 10% డౌన్ పేమెంట్, 90% కార్ లోను. అట్లాగే హోమ్ లోన్ 10% డౌన్ పేమెంట్, 90% హోమ్ లోను. అర్థమైందా? నీలక్క బబ్బబ్బబ్బబ్బబ్ అని చెప్పి మేము పైసలు తీసుకొని లెక్కలు చెప్పు తీన్మార్ మల్లన్న. నీకు దమ్ము ఉంటే నేనేమంటున్నా దమ్ము ఉంటే నీ ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేయి, నేను చూపించినట్టు డిస్ప్లే చేయి, నీ ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేయి. నువ్వు ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 7200తో ఎవరెవరి దగ్గర పైసలు వసూలు చేసినావు, పార్టీ అని చెప్పి ఎవరెవరితో పైసలు వసూలు చేసినావు, ఎవరెవరితో ఏమేమి ఖర్చు పెట్టినావు, నీ ఛాయ్ పైసల దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకున్న పైసలు ఏంది, 500 కోట్ల ఆస్తులు ఎట్లా పరుగులు తీసినావు, ఎట్లా సంపాదించినావు. ఇప్పుడు అట్లాగే స్క్రీన్ ముందర వచ్చి ఇట్లా వెలుగులు జిమ్మే వెలుగుల ఛానల్ పాపం అన్యాయం జరిగింది రఘుక్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పి అకౌంట్ నెంబర్ చెప్పినావు. రఘు ట్రాన్సాక్షన్ చూపిమని దమ్ముంటే అకౌంట్ నెంబర్ పెట్టి అకౌంట్లో ఎన్ని కోట్లు పడ్డాయి, ఎన్ని పైసలు పడ్డాయి, ఎంతెంత ఖర్చు పెడుతున్నాడు, ఇప్పుడు ఎవరి పేరు మీద ఇల్లు కొనుక్కుంటున్నాడు, ఎవరి పేరు మీద ఇల్లు కట్టిస్తున్నాడు, ఆ వాసవోడి దగ్గర ఇంకోటి దగ్గర ఎవరిని ఏమేమి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు హైడ్రా పేరుతో, రంగనాథ్ రా 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 అని పిలిచి వెనక పొంటి హా 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 అని చెప్పి వెనకాల ఏమేమి పైసలు వేసిండు. ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్న గారు, నేను చెప్తున్నా, మీ బీసీలు అంటే నువ్వు బీసీలు అందరు నీళ్ళకు ఉండరు మల్లన్న, నీళ్ళకు ఉండరు, నువ్వు దోచుకోనికి వచ్చిన బీసీవి. కానీ నాకు తెలిసినటువంటి అసలైనటువంటి బీసీలు బీసీ నినాదం కోసం, బీసీ రిజర్వేషన్ కోసం మనస్ఫూర్తిగా మనసున్న నాయకుడుగా పేద ప్రజల కోసం కొట్లాడినోళ్ళు మా బీసీ నాయకులు. వాళ్ళ ముందర వాళ్ళ కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు తీన్మార్ మల్లన్న, వాళ్ళ కాల గోటికి కూడా నువ్వు పనికిరావు. ఎందుకంటే నువ్వు పైసలు దోచుకున్నోడివి, వాళ్ళ ఆస్తుల్ని అమ్మి మరి ప్రజల కోసం ఖర్చు పెట్టినోడు గొప్పనా, ప్రజల పైసలు దోచుకున్నాడు గొప్పనా? ఎవరు గొప్ప అంటే నీ ఒక్కడి గురించి మాట్లాడితే సబ్బండ వర్గాలని కించవరుస్తున్నట్ట, సబ్బండ వర్గాలను నీ ఒక్కడి గురించి మాట్లాడితే సబ్బండ వర్గాల గురించి మాట్లాడుతున్నా, రఘు గురించి మాట్లాడితే సబ్బండ వర్గాల గురించి మాట్లాడుతున్నా. పాప మా అద్దంకి దయాకర్ అన్నను ఏ రకంగా వాడుకుంటున్నారో, ఏ రకంగా మోసం చేస్తున్నారో, ఏ రకంగా ఆయన పదవి కోసం మాట్లాడమనండి. చాలాసార్లు నేను మాట్లాడినా, బట్టి గారే అద్దంకి దయాకర్ని తొక్కుతున్నాడు అని చెప్పి మాట్లాడినా మార్నింగ్ న్యూస్ లా. కళ్ళు చూసుకోపోయి, అర్థమైందా? బరాబర్ మాట్లాడతాం, తప్పు చేస్తే ఎవరైనా మాట్లాడతా. నా బ్రాహ్మణ్ ఎవరైనా తీసుకురా, మా బాపనోళ్ళు తప్పు చేస్తే వాళ్ళ గురించి కూడా మాట్లాడతా. ఎందుకంటే కాస్ట్ ఈక్వేషన్స్ గురించి ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ సబ్బండ వర్గాల గురించి మాట్లాడినా, కొట్లాడినా, సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి నువ్వు ఎన్నడూ మాట్లాడలే, నేను మాట్లాడినా. ఇంకేమంటావు? చెప్పినా కదా ప్రజలారా, నేనేం చెప్పినా మీకు ముందే చెప్పినా, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ఆడపిల్లను ఎదుర్కోలేనటి చాతగాని దద్దమ్మలు, నాకు భయపడి పారిపోయేటువంటి దద్దమ్మలు. సో ఎవడెవడనో బఫూన్ గాలని తీసుకొచ్చి మాట్లాడిస్తుండు. ఏంటంటే ఏవో షాటింగ్లు ఉన్నాయట, వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయట, మా ఎంప్లాయీస్ని టార్చర్ పెడుతున్నారట, కెమెరామ్యాన్లను తీసుకొచ్చి కూర్చుండబెట్టుకొని చెప్తారంట. ఏం బిక్కుంటావో పిక్కోరా భయ్, ఎవరిని భయపట్టిస్తున్నావు? శ్రావ్య ఇక్కడ బ్రో, ఐ డోంట్ కేర్. నేను ముందే చెప్పిన, ఒక ఆడపిల్లను స్ట్రైట్ అవేగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఏమని చెప్తారు? ఇంకా శ్రావ్య మంచిది కాదు, శ్రావ్య ఒక క్యారెక్టర్ లెస్, ఆమె చాటింగ్లు ఉన్నాయి అన్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందే, దాంతో ఏమైనా సృష్టించవచ్చు, బట్టలు ఉన్నా బట్టలు లేకుండా సృష్టించవచ్చు, చాటింగ్లో అశ్లీలగా సృష్టించవచ్చు, ఏమైనా సృష్టించవచ్చు అన్న. ఆల్రెడీ నేను మా ప్రజలకు చెప్పిన, ప్రజలారా నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయి, దాన్ని కూడా తట్టుకో నిలబడతా. నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పేసిన, అమ్మా నాన్న ఇది నా లైఫ్, నేను ఇట్లా మాట్లాడుతున్నా, డెఫినెట్గా నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నా చుట్టాలకు కూడా నేను చెప్పేసిన, ఆఖరికి నా రిలేషన్స్ కూడా నేను చెప్పేసిన, డెఫినెట్గా ఒక మహిళ ముందరికి వెళ్తున్నప్పుడు ఏవో అడ్డంకులు తీసుకొస్తారు, బురదలి
మీరేస్తారు, క్యారెక్టర్లెస్ అనే మచ్చ ఏర్పడతాడు. దానికి కూడా నేను భయపడా. నా ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్మే నా ప్రజలు నాకు అండగా ఉన్నారు. సో మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నా మీద చిత్రీకరించినా, చాటింగ్లు ఏవో బయట పెడతామంటున్నారు కదా, పెట్టుకోండి. వాయిస్ రికార్డులు ఏవో బయట పెడతారనుకుంటారు కదా, పెట్టుకోండి. ఏమేం పెట్టుకుంటారో అన్నీ కూడా బయట పెట్టుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ చాటింగ్ చేసిననే అనుకుందాం, గది నా పర్సనల్ లైఫ్. చేసుంటే అదే వాస్తవం అయితే అది నా పర్సనల్ రబై. కానీ నేను ప్రజల కోసం అవుట్రేటెడ్గా ఏం కష్టపడుతున్నా, ఏం కొట్లాడుతున్నా అనేదే ప్రజలకి ముఖ్యం. అర్థమైందా? నీలాగా ఎవరిని అడుక్కోలే, ఆత్మాభిమానంతో సంపాదించుకొని తిప్పలు పడి ఛానల్ నడుపుతున్న కేవలం ప్రజల కోసమే, సబ్బండ వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, అందరి కోసం. ఓకే, రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని కొట్లాటలు పెట్టి మంత్రి పదవుల కోసం నేను పాకులాడలే, నాకు అవసరం కూడా లేదు. ఎవడు కొట్లాడుతుండో, ఎవడు నీ మునూరు కాపోలే నేను తిడుతా ఉన్నారు అక్కడ పక్కకెళ్ళి. అర్థమైందా? మాకు తెలియవా మీ దందాలు ఏమేం చేస్తున్నారు? ఎవరెవరు ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెడతా అంటే మళ్ళీ ఎవరెవరి దగ్గర ఫండింగ్ తీసుకుంటున్నావు, ఎవరెవరు ఇస్తున్నారు? అసలైన బీసీ బిడ్డలు అంటే ఎవరు? బీసీల కోసం ఇప్పటికి కూడా ఖర్చు పెట్టే బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఆర్ కృష్ణయ్య గారు. ఎంతో మంది చరిత్ర పుటంలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు బీసీల కోసం కొట్లాడి. నువ్వెవడివి? వాళ్ళ కాలి గోటి కూడా మనకి రావు. బీసీలని మోసం చేసేది నువ్వు, కుళ్ళు కుతంత్రాలు చేసేది నువ్వు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టేది నువ్వు. అందుకే చెప్తున్నా తీన్మానమలని నమ్మకండి అని. తీన్మానమలని తిడితే బీసీలను తిట్టినట్టు కాదు. నా బీసీలు, యాదవులు, ముదిరాజులు, గౌడులు, ఇంకా ఏవేవో అందరూ కూడా నా ఛానల్కి కాల్ చేసి శ్రావ్యమ్మ అది మాట్లాడు, శ్రావ్యమ్మ ఇది మాట్లాడు, నిన్ను నా బిడ్డలా చూసుకుంటున్నాం, నా బిడ్డను కూడా నీలాగా ధైర్యం నింపుతున్నామని చెప్పి చాలా మంది ఉన్నారు. నా స్నేహితులు ఉన్నారు, బీసీలు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు నా స్నేహితులు. వాళ్ళని పోయి అడుగు, చెప్తారు నా గురించి. అర్థమైందా? అంతేగాని ఇష్టం వచ్చినట్టు అగ్రవర్ణాలు అని చెప్పి మాట్లాడినవనుకో, ఎవరు అగ్రవర్ణాలు? ఎవడు రాజకీయం చేస్తున్నాడు? రెడ్డిలు, వెలమలు, బాపనోళ్ళు కాదు రాజకీయాలు చేసేది. ఎవరు లేరాడ, ఉన్నారా? ఇదే విషయం పోయి నువ్వు కులాల గురించి నార్త్లో తీసుకురాకు. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణ్స్ చాలా ఇట్లుంటారు, ఇట్లా రక్తం మరుగుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ సౌత్లో కాదు. అర్థమైందా? బ్రాహ్మణ్స్కి సహాయం చేసుకోరు, బాపనోళ్ళకి సహాయం చేయరు. గుర్తుపెట్టుకో, వేరే క్యాస్ట్కి చేస్తారు కానీ మా ఓన్ క్యాస్ట్కి వాళ్ళు చేయరు. అర్థమైందా? పాయింట్ నెంబర్ 2, నార్త్లో పోయి ఇదే విషయం మాట్లాడినాం అనుకో, తల్వార్లు పట్టుకొని వస్తారు బిడ్డ. ఎందుకంటే 75% ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇస్ బ్రాహ్మణ్స్. గూగుల్ని అడిగినా చెప్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ బ్రాహ్మణ్. ఏదో కొంతమంది భయపెట్టి బ్రాహ్మణ కుటుంబాలు బయటికి రావద్దు, వస్తే ఆ తెలివితేటలు కూడా రాజకీయం యాడ్ అయితే మళ్ళా ఎక్కడ బాధ అవుతుందో అని భయానికి బ్రాహ్మణ్స్ తొక్కి పెడుతున్నారు రాజకీయాల్లోకి రాకుండా. అర్థమైందా? అంతేగాని మీకు భయపడి కాదు, ఎందుకులే అని ఊరుకుంటూ వెళ్తున్నాం. కానీ నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నువ్వు అగ్రవర్ణాలను చీల్చి చెండాడినా, నువ్వు ఏదో చెప్పినా, 1% ఉన్నా 2% ఉన్నా అందులో ఒక్కలన్నా మంచిగా ఉన్నారన్న గుర్తుపెట్టుకో, ఒక్కలన్నా సమాజం కోసం ఫైట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకో. ఇంకోసారి కులాల అడ్డు పెట్టుకొని జర్నలిస్ట్ అయిన నువ్వు మాలాంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి మనిషివి, మాలాంటోళ్ళకి చెప్పాల్సినటువంటివి నువ్వు కులాల విషయాన్ని, కులాల ప్రాతిపదికన జర్నలిస్టులకు కూడా చిచ్చు పెట్టి ఈమె ఓసీ, ఈమె బీసీ అని మాట్లాడినాం అనుకో, తస్మాత్తు జాగ్రత్త. ఇంకోటి ఏమంటాడు ఆ తుతు బ్యాచ్, ఇంకోటి ఏమంటాడు, వాళ్ళ మా పిల్లలు ఉన్నారు ఇంట్లో, పిల్లలను తీసుకొచ్చి కొట్టిస్తాడట. అరే నువ్వు నీ పిల్లలను తీసుకొచ్చి కొట్టిపిస్తే బయట ఉన్న నీ గొల్లాలను బయటికి తీస్తా బిడ్డ. బయట నీ గొల్లాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు గొల్లాలు ఉన్నాయి. ఒకటి మెడికల్ రిపోర్ట్స్ ఏమో, వెలుగుల మెడికల్ రిపోర్ట్స్ ఏమో గుజరాత్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకడేమో బ్లాక్ మెయిలర్, ఒకడేమో వుమనైజర్. మళ్ళా మాట్లాడతారు బీసీ నినాదం అని చెప్పి మాట్లాడతారు. మీరు మీ పిల్లలను తీసుకొస్తే చూస్తూ ఊరుకుంటామా? ఏం బెదిరిస్తున్నారా చంపేస్తామని? బతకద్దా మేము? మాకు లేవ్వా రోషాలు? ఆత్మగౌరవంతో పుట్టినటువంటి తెలంగాణ బిడ్డను నేను. అర్థమైందా? మీరు పిల్లలను తీసుకొస్తే మీ బయట గొల్లాలనే, మీ వ్యవహారాలనే తీసుకొస్తా బిడ్డ. అర్థమైందా? శ్రావ్య ఇక్కడ బ్రో, ఐ డోంట్ కేర్. సో నాది ప్రతీది కూడా ఇగో చూపిస్తున్నా. నా లోన్ పేపర్లు, నా కార్ లోన్ పేపర్లు, నా ఇంటి లోన్ పేపర్లు చూపిస్తున్నా బిడ్డ.
మీలాగా అడుక్క తినలే, గిఫ్ట్లు ఇమ్మని బ్లాక్మెయిల్ చేయలే, చెవులలో కాలీఫ్లవర్లు పెట్టలే, ధైర్యంగా ఛానల్ నడుపుతూ ఓకే టీవీ బ్రాండ్ ని ఇక్కడ దాకా తీసుకొస్తూ ఎంతో మంది రాజకీయ నాయకులను గజ 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 వాళ్ళ స్కామ్లు బయట పెడుతూ ఇంకోటి పేరు తీసుకున్నాం, ఈటల రాజేందర్ పేరు. ఈటల రాజేందర్ గారు 5,000 కోట్ల స్కామ్ చేయలే, సివిల్ సప్లైస్ లో 5,000 కోట్ల స్కామ్ చేయలే, దేవాదాయ శాఖ భూముల్ని అన్యాక్రాంతం చేయలే. నేను తీసుకున్న ప్రతి పేరు కూడా స్కాముల గురించే తీసుకొని మాట్లాడినా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడలే. ఎక్కడెక్కడైతే స్కాములు జరిగినాయో ఆ స్కాముల గురించి మాట్లాడినా. సివిల్ సప్లైస్ లో ఈటల రాజేందర్ క్వింటాల మిల్లర్లతో కుమ్మక్కై చేసినటువంటి విషయాలు మాట్లాడినా. అంటే బీసీ బిడ్డ పుట్టా మధు హత్య చేస్తే అడ్వకేట్ దంపతులను సిబిఐ ఎంక్వైరీ చేయమని మాట్లాడినా. అంటే బీసీ బిడ్డలు కొంతమంది అందరు అట్లా చేయరు, మీలాగా డబ్బున్నోళ్ళు బ్లాక్మెయిల్ చేసేటోళ్ళకి ఇదంతా చేస్తారు. అంటే బీసీ బిడ్డలు స్కాములు చేస్తే ఏమనద్దు, బాపనోళ్ళు స్కామ్ చేసిన తిట్టాలే. రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా మిస్టర్. అర్థమైందా? ఎవరు తప్పు చేసినా తప్పే, అది బ్రాహ్మణ్ తప్పు చేసినా తప్పే, రెడ్డి హత్య చేసినా తప్పే, గౌడ్ హత్య చేసినా తప్పే. అందరికీ శిక్ష ఒకేలాగా ఉంటది బాస్, అందరికి శిక్ష ఒకటే. హత్య ఎవరు చేస్తే హత్యకు శిక్ష పడాల్సిందే. అతను బీసీ అని చెప్పి వదిలేస్తామా? ఓసీ అని చెప్పి వదిలేస్తుందా కోర్టు? బీసీ అని వదిలేస్తుందా? ఎస్టీ అంటే వదిలేస్తుందా? ఎస్సీ అంటే వదిలేస్తుందా? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మనం ప్రశ్నించాలి. అర్థమైందా? మీరు అందరు కలిసి మా అద్దంకి దయాకర్ అన్నను కూడా ఖరాబ్ చేస్తున్నారు, ఆయనను కూడా ఖరాబ్ చేయబట్టే. ఇంకొక ముఖ్య విషయం, మా జడ్సన్ అన్న రిజర్వేషన్ ఏంది? మా బక్కా జడ్సన్ అన్న రిజర్వేషన్ ఏంది? తీన్మార్ మల్లన్న గారు, మీరు ఆఖరికి రఘు కూడా బక్కా జడ్స్ అని వాడుకొని వదిలేసిండు. చెప్తున్నా విను. మీరు ఏవైతే మాట్లాడుతున్నారో నేను ఒక్కదాన్ని ఏకతాటి పైన బక్కా జడ్స్ అన్నకి మద్దతు ఇస్తూ, మీ అక్కసంత ఏంది, నీ బీసీకి నీ ఎమ్మెల్సీకి నేను మద్దతు ఇవ్వలేదనే కదా, నేను ఎదుర్కొంటున్నానే కదా, నీ బ్లాక్ మెయిలర్ వ్యవహారాలు బయట పెడుతున్నానే కదా. బక్కా జడ్సన్ అన్న మరి ఏం క్యాస్ట్, ఏ రిజర్వేషన్? మరి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా జడ్సన్ అన్నకి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? ఎందుకంటే ఆయనలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి. అర్థమైందా? ఎమ్మెల్సీగా నించుంటా అంటే మీరు ఎవ్వరు వేరే ఛానల్స్ రాకపోయినా నేను ఒక్కదాన్ని సపోర్ట్ చేసి పట్టభద్రులారా డైరెక్ట్ గా జడ్సన్ అన్నకి ఓట్లేయండి అని చెప్పిన గర్వంగా ఫీల్ అవుతున్నారు అబ్బాయి. ఎస్, ఈ బ్రాహ్మణే, ఈ సావ్యా శర్మనే చెప్పింది. మరి అది దాన్ని కూడా తొక్కేయడం అంటారా సబ్బండ వర్గాలను? ఏం మాట్లాడుతున్నావు? నీ వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నావు? నన్ను ప్రేమించే వాళ్ళు మీ మునూరు కాపుల్లో కూడా ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు మీ యాదవుల్లో ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు మీ గౌడ్లలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకో. అర్థమైందా? అండ్ ప్రజలారా, ఏదైతే వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారో, తప్పుగా ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. నేను బీసీల కోసం ఏం కొట్లాడినా, సబ్బండ వర్గాల కోసం ఏం మాట్లాడానో ప్రూఫ్స్ తో సహా మీ ముందు పెడుతున్నా. ఒకసారి మనం ఏవి చూద్దాం రండి. కులగణనకు 5 నెలల పడుతుందని చెప్పి వెల్లడి. మరి అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి. కులగణన చేయరు, అన్ని దొంగ నాటకాలు. కులగణన చేస్తే బీసీలకే అత్యధిక సీట్లు వస్తాయని భయం. తెలంగాణలో 80% మంది బీసీలు ఉన్నారు తెలంగాణలో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీ నాయకులు ఎవడైతే రాజకీయం చేసి బీసీని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుర్రో దొంగలందరూ మళ్ళీ బయటకు వస్తురట, మళ్ళీ బీసీ సమావేశాలు పెడుతురట కావాలని. ఎందుకని? అందరు క్వశ్చన్ చేస్తున్నారని. బీసీ గురించి నువ్వు ఏం చేసినావయ్యా, బీసీ అని చెప్పి వాళ్ళు మోసం చేసి పదవి తీసుకున్నావు అని చెప్పి. సో దయచేసి ఆచితూచి అడిగేయాలి. కులగణన చేస్తే మళ్ళీ 5 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న. మనోడికి రెడ్డిలంటే ఉన్నటువంటి ప్రేమ మాకు బీసీలన్నా ఎస్సీలన్నా ప్రేమ లేదు. మళ్ళీ క్లియర్గా చెప్తోంది కదా, కాంగ్రెస్ అంటే రెడ్డిల పాలన అని క్లియర్గా చెప్తా ఉన్నది. మరి కులగణన చేస్తే మళ్ళీ బీసీలకి ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఈ 2 వర్గాలుగా చీలిపోయింది. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నారో ఆ నమ్ముకున్న వాళ్ళకి బరాబర్ ద్రోహం జరుగుతూ ఉంది. చాలామంది మింగలేక కక్కలేక బాధపడతా ఉన్నారు, వాళ్ళకి పదవులు రాక ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లే ఈ రేవంత్ రెడ్డి బ్యాచే తిరుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి మాత్రమే అధికారాలు, చిన్న చిన్న పదవులు కట్టబెడతా ఉన్నారు.
ఇక చెప్పుకుంటూ పోతే నా బీసీ సోదరులకైతే అన్యాయమే జరుగుతూ ఉంది, నోట్లో మట్టే కొడతా ఉన్నారు. మీరు ఒక్కసారి మొత్తం కూడా కార్పొరేషన్ చూసుకుంటే ఏ ఇద్దరికో ముగ్గురికో మరి బీసీలకు చైర్మన్లుగా కట్టబెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఏ పదవులైనా రెడ్డిలకే ఇవ్వడం, ఓడిపోయే టికెట్లు బీసీలకు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వర్తిస్తోంది. క్లియర్గా చెప్తోంది కదా, కాంగ్రెస్ అంటే రెడ్డిల పాలన అని క్లియర్గా చెప్తా ఉన్నది. మరి కులగణన చేస్తే మళ్ళీ బీసీలకి ప్రాధాన్యం ఇవ్వాలి. తట్టుకుంటారా వీళ్ళు? తెలంగాణలో అత్యధిక బీసీలు 80% ఓటర్లు బీసీలే ఉన్నారండి. మరి కులగణన చేస్తే ఎవరికి మేలు జరుగుతుంది? బీసీకి మేలు జరుగుతుంది. మరి ఆ బీసీకి మేలు చేసే పనులు రెడ్డిలు చేస్తారా, వీళ్ళు చేస్తారా? చేసే అవకాశం ఉందంటారా? అందులో కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి చూడు పక్కన రెడ్డి అనే ఆడైతా ఉంది. ఎక్కడ కూడా మరి ఈ వేరే పేర్లు అక్కడ కనబడతలేవు. అంటే ఉన్న ఒకళ్ళో ఇద్దరు, ఒక 100 మందిలో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు. మళ్ళీ దీని గురించి కులగణన చేయమనండి. మరి కులగణన చేసినాకనే ఎలక్షన్కి వెళ్ళమనండి, చూద్దాం. 5-6 నెలలనే పర్లేదు రేవంత్ అన్న, మేము వెయిట్ చేస్తాం, పర్లేదు. ఇప్పుడు ఏం కొంపలేం మునిగిపోవు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకుంటే ఒక నెల రోజులు ఆగుతాం, మేము 6 నెలలు ఆగుతాం. కులగణన చేసిన తర్వాతనే పోదాం, పర్లేదు అని చెప్పండి. ధైర్యం ఉంటే చెప్పండి, చేస్తాడేమో చూద్దాం. నేను చెప్తున్నా రేవంత్ అన్న, కులగణన చేసినాకనే ఎలక్షన్కి పోదాం. కులగణన వేయండి ఫస్ట్. మా రాహుల్ గాంధీ చెప్పిండు కదా కులగణన చేస్తామని. కులగణన చేసినాకనే ఏదన్నా కూడా చేయండి. ఎస్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, మనము చాలా రోజుల నుండి దీని గురించి అడుగుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రాకపోవడం అనేది చాలా బాధాకరం. మాట్లాడాల్సినటువంటి వాటిపైన మాట్లాడరు, స్పందించాల్సినటువంటి పైన స్పందించరు. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్లు లేకుండా అయిపోయింది పరిస్థితి. సో ప్రతిరోజు అడుగుతూ ఉన్నాం దీని గురించి. అండ్ ముఖ్యంగా ఫీజు బకాయిలు 6,000 కోట్లు, బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు, వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి, సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు, బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. ఇంకో పెద్ద చర్చ ఏంటంటే, తల్లిదండ్రులందరూ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి, గురునానక్ యూనివర్సిటీ నుంచి, ఇంకొన్ని యూనివర్సిటీస్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎందుకు కాల్ చేస్తున్నారు శ్రావ్య? ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయింది, ఇప్పుడు ఎంటెక్ కౌన్సిలింగ్స్ నడుస్తాయి. వీళ్ళు పీజీలో జాయిన్ అవ్వాలంటే బీటెక్ నుంచి టీసీ కావాలా, కాలేజ్ నుంచి టీసీ కావాలి, అండ్ వీళ్ళు సర్టిఫికేట్స్ కూడా కావాలా, అవునా కాదా? గవర్నమెంట్ వేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, గురునానక్ యూనివర్సిటీ కానీ, ఇంకొన్ని యూనివర్సిటీలలో డబ్బులు పడలేదు. సో పడకపోయేసరికి మల్లారెడ్డి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ లాంటి కొన్ని యూనివర్సిటీస్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మీకు టీసీ ఇస్తాం, అప్పటి వరకు మేము ఇయ్యమని చెప్పి వాళ్ళని తిప్పించుకుంటున్నారు. మీరు ఫీజు కట్టండి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాలే, మీరు ఫీజు కడితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇయ్యము అని ససేమిరా చెప్పేసినాయి. సో తల్లిదండ్రులందరూ ఎవరికి చెప్పాలో అర్థం కాక మా అస్వంటోళ్ళకి ఫోన్లు చేసి దీని గురించి మాట్లాడండి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఏనికి మీకు తీరిక లేదా? అన్ని నాటకాలు. బీసీలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో మీ ఓట్ల కోసం ఆడుతున్నటువంటి డ్రామా, హై డ్రామా. దయచేసి ఎవరు కూడా నమ్మకండి. నిజంగా చేయాలనుకుంటే, నిజంగా చేయాలన్న మనసే ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇక్కడ చేయాలని వీళ్ళకి లేదు, కావాలని డ్రామాలు ఆడుతుర్రు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి. నమ్మితే చెవులో క్యాలిఫ్లవర్ పెట్టుకున్నట్టే. ఇక మీరు ఈ రోజున బీసీలకు ద్రోహం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే, వీళ్ళ మూర్ఖత్వాల వల్లనే. మరి బీసీలంటే లెక్క లేకపోవడం వల్లనే, బీసీలంటే ప్రేమ లేకపోవడం వల్లనే. అదే కులగణన జరిగితే గనక, ఈ కులగణన అనేది ఖచ్చితంగా జరిగితే గనక వీళ్ళందరూ తలలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారో తెలియదు. ఎవడవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఎక్కువ ఓటింగ్ ఎవరికైనా ఉంది అంటే దాదాపు 70-80% మంది బీసీలే ఉన్నారని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ అనేది కరువైపోయింది. మనం ఎస్సీ రిజర్వేషన్ అంటున్నాం, ఎస్సీ రిజర్వేషన్ అంటున్నాం, ఇక ఓసీ కంటే ఎట్లనో లేదనుకో. ఈ రోజున వెనకబడిన రిజర్వేషన్ ఏదైనా ఉంది అంటే అది ఓసీనే, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. అండ్ అట్లాగే బీసీనే. ఎందుకంటే చదువుల దగ్గర ఓసీలు 100 ర్యాంకు 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే మరి వాళ్ళకి సీట్లు రావాలన్నా ఏం రావాలన్నా వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఒక 10,000 ర్యాంకో లేకపోతే 1,00,000 ర్యాంకో ఒక 80,000 వస్తే మరి వాళ్ళకే సీట్లు వస్తూ ఉన్నాయి. రిజర్వేషన్ కారణంగా వీళ్ళకి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సీట్లు రావట్లేదు. సో ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది బీసీ సోదరులందరూ కూడా నిన్న నాతో ఫోన్లో మాట్లాడినారు. శ్రావ్య గారు చాలా బాధ అనిపిస్తూ ఉంది, మీరైతేనే కరెక్ట్గా మాట్లాడగలుగుతారు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేస్తున్నారు, కానీ మా బీసీ వర్గానికి చెందినటువంటి పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు పదవులు లేవు, కార్పొరేషన్లు లేవు, టికెట్లు లేవు, అంతా శూన్యం, అంతా నిర్వీర్యం. మా బతుకులు ఎన్ని రోజులు గిట్లనే ఉండాలి, దేనికి నోచుకోకుండా ఇటువంటి పరిస్థితి దిగజారాల్సినటువంటి కర్మ మాకు పట్టింది. మాకు ఇంకా మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడా? అట్లీస్ట్ మీరన్నా మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు కూడా బీసీని రాజకీయం చేసే చూస్తూ ఉన్నారు, రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి మరి కొంతమంది నాకు నిన్న నా బీసీ మిత్రులు కొంతమంది కాల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం పెట్టిందయ్యా అంటే నోట్లో మట్టే కొట్టింది, రెడ్డిల పాలనే నడుస్తూ ఉంది. అప్పుడంతా వెలమల నడుస్తే ఇప్పుడంతా రెడ్డిలు నడుస్తూ ఉన్నాయి. రెడ్డిలు ఏకీహే అని చెప్పి ఇంకా ఏం జరుగుతుందంటే పక్క పార్టీల రెడ్డిలు ఎవడన్నా తప్పు చేసినా, పక్క పార్టీల రెడ్డిలు ఎవరైనా స్కామ్ చేసినా ఈ రెడ్డి అనే ఒక ట్యాగ్ ఉంది కాబట్టి వాళ్ళని వదిలేస్తున్నారు, వాళ్ళని ఫ్రంట్ లైన్లోకి తీసుకురావట్లే. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో బీసీలు సీట్ల విషయంలో కావచ్చు వాళ్ళ బాధ వర్ణనాతీతం. మరి ప్రతిసారి దీని గురించి మాట్లాడే నాయకుడు లేడు. సరే ఎవడైనా నాయకుడు మాట్లాడతాడని చెప్పి ఓట్లేసి చట్టసభలకి పంపిస్తే అక్కడ పోయి వీళ్ళు పాన్ పరాకులు తినుకుంటూ వచ్చేస్తారు వెనకాల. కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు, మాట్లాడే నాదుడు కూడా కనబడతలేడు. సో దయచేసి ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ ఉండాలి బీసీలకు అని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నాను. ప్రజలారా, ఇదంతా చూశాక నేను మీకు చెప్పేది ఒక్కటే, దయచేసి ఏ జర్నలిస్టులు అయితే కులాల గురించి మతాల గురించి మాట్లాడద్దో అదే జర్నలిస్టుల మధ్యలో వాళ్ళ రాజకీయ ప్రలోభం కోసం, వాళ్ళు బాగుపడడం కోసం మిగతా వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు ప్రదర్శించి జర్నలిస్టుల మధ్యలో క్యాస్ట్ల చిచ్చును పెట్టే వాళ్ళని అసలే నమ్మకండి అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఓకే టీవీ స్టాండ్ ఒక్కటే. ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు శనార్థిగా ఉంటే వాళ్లకు ప్రశ్నించే గొంతుకను నేనవుతా. అది బీసీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, రెడ్డి అయినా, ఎవరైనా సరే, బ్రాహ్మణ్ అయినా సరే. ఓకే, సో దయచేసి ఇటువంటి ప్రలోభాలను బురద జల్లే వాళ్ళని నమ్మద్దు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, నేనేంటో నాకన్నా బాగా మీకే తెలుసు అని చెప్పి మరొక్కసారి మీకు మా ఓకే టీవీ స్టాండ్, నా స్టాండ్ గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.